శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు కందాయ ఫలాలు చెప్పుకున్నాము. అశ్విని కందాయ ఫలాలు అంటే నక్షత్ర ఫలము అన్నమాట. ఇది మనం మామూలుగా రాశి ఫలాలు చెప్పుకుంటాం. అందరూ రాశి ఫలాలు ఈ సంవత్సరం మా రాశికి ఎలా ఉంది అని ఆతృతగా చూస్తూ ఉంటారు. అందులోని భాగంగానే నక్షత్ర ఫలాన్ని చెప్పబోతున్నాను అన్నమాట ఈసారి. అశ్విని 3 కందాయాలు ఉంటాయి. అంటే 3 కందాయాలు. 1వ కందాయం 4, 2వ కందాయము 2, 3వ కందాయం 4. అశ్విని నక్షత్రం. భరణి నక్షత్రం 1వ కందాయం 7, 2వ కందాయం 0, 3వ కందాయం 2. కృత్తికా నక్షత్రము 1వ కందాయము 2, 2వ కందాయము 1, 3వ కందాయము 0. రోహిణి నక్షత్రము 1వ కందాయము 5, 2వ కందాయం 2, 3వ కందాయము 3. మృగశిర నక్షత్రము 1వ కందాయము 0, 2వ కందాయం 2. మొదటి కందాయం మృగశిర నక్షత్రము 1వ కందాయం 0 ఉంది, 2వ కందాయం కూడా 0 ఉంది, 3వ కందాయం 1. ఆరుద్ర నక్షత్రము 1వ కందాయం 3, 2వ కందాయం 1, 4వ కందాయం 3వ కందాయం 4. పునర్వసు 1వ కందాయం 6, 2వ కందాయము 2, 3వ కందాయము 2. పుష్యమి నక్షత్రం వారికి 1వ కందాయం 1, 2వ కందాయము 0 ఉంది, 3వ కందాయం కూడా 0గా ఉందన్నమాట. తర్వాత 9వ నక్షత్రమైనటువంటి ఆశ్లేష నక్షత్రము 1వ కందాయం 4, 2వ కందాయం 1, 3వ కందాయం 3. మఖా నక్షత్రము 1వ కందాయం 7, 2వ కందాయం 2, 3వ కందాయం 1. కుబ్బా నక్షత్రము 2వ కందాయం 2, 1వ కందాయం 2, 3వ కందాయము 2వ కందాయం 0, 3వ కందాయం 4. ఉత్తర నక్షత్రం వారి కందాయ ఫలాలు 1వ కందాయము 5, 2వ కందాయం 1, 3వ కందాయము 2. హస్త నక్షత్రం వారి కందాయ ఫలాలు 1వ కందాయం 0, 2వ కందాయం 2, 3వ కందాయం 0 ఉంది. చిత్తా నక్షత్రం వారికి కందాయ ఫలాలు 1వ కందాయంలో 3, 2వ కందాయం 0, 3వ కందాయం 3. స్వాతి నక్షత్రం 1వ కందాయం 6, 2వ కందాయం 1, 3వ కందాయం 1. విశాఖ నక్షత్రం వారికి 1వ కందాయం 1, 2వ కందాయం 2, 3వ కందాయం 4. అనురాధ నక్షత్రం వారి కందాయ ఫలాలు 1వ కందాయం 4, 2వ కందాయం 0, 3వ కందాయం 2. అనురాధ నక్షత్రానికి కందాయ ఫలాలు 1వ కందాయం 4, 2వ కందాయం 0, 3వ కందాయం 2. జ్యేష్ఠ నక్షత్రం వారి కందాయ ఫలాలు 1వ కందాయం 7, 2వ కందాయం 1, 4వ కందాయం 0. మూల నక్షత్రం వారి కందాయ ఫలాలు 1వ కందాయం 2, 2వ కందాయం 2, 3వ కందాయం 3. పూర్వాషాఢ కందాయ ఫలాలు పూర్వాషాఢ నక్షత్రం వారి కందాయ ఫలాలు 1వ కందాయం వచ్చి 5, 2వది 0, 3వ కందాయం 1. ఉత్తరాషాఢ వారి నక్షత్ర కందాయ ఫలాలు 1వ కందాయం 0, 2వ కందాయం 1, 3వ కందాయం 4. శ్రవణ నక్షత్రం వారి కందాయ ఫలాలు 1వ కందాయం 3, 2వ కందాయం 2, 3వ కందాయం కూడా 2 ఉంది. ధనిష్ట నక్షత్రం వారి కందాయ ఫలాలు 1వ కందాయం 6, 2వ కందాయం 0, 3వ కందాయం కూడా 0 ఉందన్నమాట ధనిష్ట నక్షత్రం వారికి. శతభిష నక్షత్రం వారికి 1వ కందాయం 1, 2వ కందాయం 1, 3వ కందాయం 3. పూర్వభద్ర నక్షత్రం వారికి 1వ కందాయం 4, 2వ కందాయము 2, 3వ కందాయం 1. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి 1వ కందాయం 7, 2వ కందాయం 0, 3వ కందాయం 4. రేవతి నక్షత్రం వారికి 1వ కందాయం 2, 2వ కందాయం 1, 3వ కందాయం 2. ఈ ఫలితాలు ఏంటి అంటే వివరణ ఏంటంటే అది శూన్యే మహావ్యాధే మధ్యశూన్యే రుణాధికః అంత్యశూన్యే ఫలం స్వల్పకందాయ ఫలమీరితం. అంటే ఈ
అశ్వన్యాయాది నక్షత్రాలకు అశ్విని నుంచి రేవతి వరకు అనమాట కందాయ ఫలం మొదటి నుండి ఉన్న మొదట్లో మనం మొదటి కందాయం అని చెప్పుకున్నాం కదా, మొదటి కందాయం, రెండవ కందాయం, మూడవ కందాయం అని చెప్పుకున్నాం కదా. మొదటి కందాయాల్లో 0 వచ్చిన వారికి, 0 ఉన్న నక్షత్రాలకి ఉన్నది వ్యాధి అని చెప్పబడుతుంది. రెండవ కందాయం అని చెప్పాం కదా, రెండవ కందాయంలో మధ్యన 0 ఉన్నిందనుకోండి, రుణాధికం అని చెప్పబడుతుంది. చివరిది మూడవ కందాయంలో 0 ఉన్న స్వల్ప ఫలం కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది అన్నమాట. ఈ 3 కందాయాల్లో ఒక్కొక్క కందాయం మనకు 4 మాసములు ఫలముండును. 3 × 4 = 12 నెలలు. 12 మాసములు 4 కందాయములుగా ఫలితాన్ని ఇస్తుంది. ఒక సంవత్సరానికి కందాయ ఫలములను ఈ 3 కందాయములను కలిపివేసి 3చే భాగించగా వచ్చిన శేషము బేసి సంఖ్య అయిన లాభము, సరి సంఖ్య అయిన సాధారణ ఫలము, 0 అయిన నిష్ఫలం కలుగునని శాస్త్రము చెబుతుంది అన్నమాట. సామాన్య ప్రజానికం అందరూ కూడా శాస్త్ర పంచాంగ పఠనాన్ని వినేవారందరూ కూడా ముఖ్యంగా ఎదురు చూసేది రాశి ఫలితాలను చూస్తూ ఉంటారు. రాజ్యపూజ్యం ఏంటి, అవమానం ఏంటి అనేసిందని. ఇక్కడ రాశి ఫలాలు ఇప్పుడు చెప్పబోతున్నాము. మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5 ఉన్నది. రాజ్యపూజ్యం 2, అవమానం 4. వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం వచ్చి 14 ఉంది. వృషభ రాశికి రాజపూజ్యము 5, అవమానం 4 ఉంది. మిథున రాశి వారికి ఆదాయము 8, వ్యయం వచ్చి 11. మిథున రాశి వారి రాజ్యపూజ్యం 1, అవమానం 7. కర్కాటక రాశి వారికి ఆదాయం 2, ఖర్చు 11. కర్కాటకంలో రాశి వారికి రాజ్యపూజ అవమానాలు, రాజ్యపూజ్యం 4, అవమానం 7. సింహరాశి వారికి ఆదాయము 5, వ్యయం కూడా 5 ఉంది. సింహరాశి వారి రాజ్యపూజ్యాలు ఎలా ఉన్నాయంటే 7, అవమానం 7. కన్యా రాశి వారి ఆదాయము 8, వ్యయం 11. కన్యా రాశి వారి రాజ్యపూజ్యము 3, అవమానం 3. తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం వచ్చి 14 ఉంది. తులారాశి వారికి రాజ్యపూజ్యము 6, అవమానము 3. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, ఖర్చు వ్యయం వచ్చి 5 ఉంది. వృశ్చిక రాశి వారికి రాజ్యపూజ్యం 2, అవమానం 6 ఉన్నాయి. ధనుస్సు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11. ధనుస్సు రాశి వారు రాజ్యపూజ్యం 5, అవమానము 6 ఉంది. మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. మకర రాశి వారికి రాజ్యపూజ్యం 1, అవమానం 2. కుంభరాశి వారికి ఆదాయం 2, ఖర్చు 8. కుంభరాశి వారి రాజ్యపూజ్యం 4, అవమానం 2. మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11. మీనరాశి వారికి రాజ్యపూజ్యం 7, అవమానం 2. అంటే సర్వాదాయము 87, సర్వవ్యయం 114, ఫలితం రుణము 27. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీ ఈశ్వరానుగ్రహం, గురు ఆజ్ఞతో, గురు కృపతో ఈ పంచాంగ పఠనాన్ని నా శక్తియుక్తి మేరకు, నాకు ఈశ్వరుడు ఇచ్చిన శక్తియుక్తి మేరకు పఠించాను. ఇందులోని పొరపాట్లు ఏమైనా ఉన్నా పెద్దలు మన్నించి నన్ను సర్దిద్దగలరని కోరుకుంటున్నాను. శుభం. జయోస్తు, విజయోస్తు, మంగళం.